సో నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి, ఇది కూడా 8 మార్క్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. సో sin a ప్లస్ cosecant a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ secant a హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 7 ప్లస్ tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a ప్రూవ్ చేయాలి. సో దిస్ ఈజ్ LHS, దిస్ ఈజ్ RHS. మనం ఏం చేస్తామంటే LHS తీసుకుంటాం, ప్రతిసారి LHS గా తీసుకుంటాం లేదు. సో sin a ప్లస్ cosecant a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ secant a హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేద్దాం ఫస్ట్. ఎందుకు సార్ అంటే ఇక్కడ a ప్లస్ b ఉంది కాబట్టి. సో a ప్లస్ b హోల్ స్క్వేర్ ఏంటి? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఇదే కదా ఫార్ములా, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, సో a ప్లస్ ఏముంది? sin a ఉంది. సో sin స్క్వేర్ ఏనా ప్లస్ cosecant స్క్వేర్ ఏనా, cosecant స్క్వేర్ ఏనా. నెక్స్ట్ ప్లస్ 2ab, 2 ఇంటూ a ప్లస్ ఏముంది? sin a ఇంటూ cosecant a ప్లస్ మళ్ళీ దీనికి కూడా a ప్లస్ b హోల్ స్క్వేర్ సెపరేట్ రాద్దామా? దిస్ ఈజ్ ఫస్ట్ టర్మ్, దిస్ ఈజ్ సెకండ్ టర్మ్. సెకండ్ టర్మ్ కూడా సేమ్ ఉంది కదా. సో cos స్క్వేర్ a ప్లస్ secant స్క్వేర్ a ప్లస్ 2 cos a secant a, 2 cos a secant a. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ చూడండి ఒకసారి, cosecant స్క్వేర్ a నెక్స్ట్ sin స్క్వేర్ a cos స్క్వేర్ a సెపరేట్ రాద్దాం. సో sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a. నెక్స్ట్ cosecant స్క్వేర్ a secant స్క్వేర్ a సెపరేట్ రాద్దాం. cosecant స్క్వేర్ a ప్లస్ secant స్క్వేర్ a. ఓకే, నెక్స్ట్ 2 secant a, 2 secant a cosecant a, సారీ 2 sin a cosecant a. ఇది సపరేట్ రాస్తాం. నెక్స్ట్ సేమ్ అలాగే రాస్తాం, 2 cos a secant a. సో ఒక్కసారి చూడండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a ఫార్ములా ఏమో, sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a ఫార్ములా ఏమో మనకి 1. sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a ఫార్ములా ఏమి 1 ప్లస్ cosecant స్క్వేర్ a secant స్క్వేర్ a అలాగే ఉంటుంది. cosecant స్క్వేర్ a ప్లస్ secant స్క్వేర్ a అలాగే ఉంటుంది. నెక్స్ట్ 2 sin a cosecant a. మీకు ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను కదా, రెసిప్రోకల్స్ ఉన్నప్పుడు ఏం చేయాలా? 1 చేయాలా అని. sin a ఇంటూ cosecant a ఏమవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ 2 ఇంటూ cos a ఇంటూ secant a ఏమవుతుంది? 1 అవుతుంది. సో యూజ్ చేసిన ఫార్ములా చూడండి ఒకసారి, ఏమేమి? sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a ఇజ్ ఈక్వల్ టు 1. అంటే దీని ఎదురుగా రాయండి. ఇక్కడ అప్లై చేసాను కదా, దీని ఎదురుగా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, 2 sin a cosecant a అంటే sin a ఇంటూ cosecant a. 1 నుంచే ఫార్ములాస్ చెప్పాను మీకు ఇంతకుముందు వీడియోలో, ప్రీవియస్ వీడియోలో. నెక్స్ట్ cos a ఇంటూ secant a ఏమవుతుంది? cos a ఇంటూ secant a ఏమవుతుంది? 1 అవుతుంది. అన్ని 1 లైనయా? సో ఇక్కడ ఎంత వచ్చింది? 1 ప్లస్ 2 ఇంటూ 1 ఎంత? 2. నెక్స్ట్ 2 టోటల్ ఎంత? 5. 5 ప్లస్ cosecant స్క్వేర్ a ప్లస్ secant స్క్వేర్ a. సో మొత్తం ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి, మనకు ఉండేది ఇక్కడ 7 ఉంది. అట్ ఏ టైం tan స్క్వేర్ a ఉంది, cot స్క్వేర్ a ఉంది. ఇక్కడ మరీ ఫార్ములాస్ అప్లై చేయాలి. సో ఓవరాల్ గా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇంకో 2 ఫార్ములాస్ అప్లై చేసేసింది ఇక్కడ మనకి. సో ఫార్ములా ఏమి? secant స్క్వేర్ a మైనస్ tan స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. దీన్ని బేస్ చేసుకుని ఏం రాద్దాం? secant స్క్వేర్ a ప్లేస్ లో 1 ప్లస్ tan స్క్వేర్ a రాద్దాం. నెక్స్ట్ cosecant స్క్వేర్ a మైనస్ cot స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. నాకు కావాల్సింది ఏమి? ఓన్లీ cosecant స్క్వేర్ a. సో cosecant స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ cot స్క్వేర్ a. ఓకే, సో ఇప్పుడు చూడండి, cosecant స్క్వేర్ a ప్లేస్ లో ఏం రాద్దాం? 1 ప్లస్ cot స్క్వేర్ a రాద్దామా? 5 అట్లే పెట్టేద్దాం. cosecant స్క్వేర్ a ప్లేస్ లో ఏం రాద్దాం? 1 ప్లస్ cot స్క్వేర్ a. నెక్స్ట్ secant స్క్వేర్ a ప్లేస్ ఏం రాద్దాం? 1 ప్లస్ tan స్క్వేర్ a, 1 ప్లస్ tan స్క్వేర్ a. సో ఓవరాల్ గా 5 ప్లస్ 1 ప్లస్ 1 ఎంత? 7. ఫస్ట్ tan స్క్వేర్ a వచ్చేసిందా? సో tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a. సో LHS is equal to
RHS ఇంప్రూవ్డ్. ఒకసారి చెప్తాను చూడండి, ఎన్ని ఫార్ములాస్ యూజ్ చేసినాం ఇక్కడ మనం ఓవరాల్ గా 1 2 3 4 5 ఫార్ములాస్ యూజ్ చేసినాం. అందుకే చాలా 5 కాదు 6 ఫార్ములాస్ యూజ్ చేసినాం. అందుకే చాలా ఇంపార్టెంట్ మా ఈసారి వచ్చే ఛాన్స్ ఉంది 100%. సో ఇంకొకసారి రిపిటేషన్ చేస్తాను చూడండి ఫైనల్ గా. సో sin A plus cosecant A is equal whole square plus cos A plus secant A whole square is equal to 7 plus tan square A plus cos square A. సో LHS is equal to తీసుకుంటున్నాం sin A plus cos A whole square plus cos A plus sin A whole square. సో ఇక్కడ మనం అప్లై చేసింది ఏమి A plus B whole square is equal to A square plus B square plus 2AB. సో A plus B ఉంది sin A sin square A plus cos square A plus 2 sin A cos A. నెక్స్ట్ ఈ టర్మ్ కూడా అప్లై చేద్దాం. cos square A plus secant square A 2 cos A secant A. 2 cos A secant A. నెక్స్ట్ ఏమి సపరేట్ అవుతుంది sin square A plus cos square A రాసుకుందామా. నెక్స్ట్ cosecant square A plus secant square A సపరేట్ రాసుకుందామా. నెక్స్ట్ 2 sin A cosecant A plus 2 cos A secant A. సో ఇక్కడ అప్లై చేసిన ఫార్ములా సెట్ పక్కన ఎగ్జామినేషన్ లో రాయాలి. అట్లా రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ కన్సిడర్ చేస్తారు ఎగ్జామినేషన్ లో. సో sin square A plus cos square A ఎంత 1. ఇవి రెండు అలాగే ఉంచేసానా. నెక్స్ట్ ఇదే రెసిప్రోకల్స్ 1. సో ఈ ఫార్ములాస్ బాగా రావాలంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి ఒకసారి. సో 5 cosecant square A plus secant square A. నెక్స్ట్ 5 ప్లస్ cosecant square A ఏం రాసుకున్నా, cosecant square ని 1 ప్లస్ cot square A గా రాసుకున్నా. నెక్స్ట్ secant square ఏం రాసుకున్నా 1 ప్లస్ tan square గా రాసుకున్నా. సో 5 ప్లస్ 1 ప్లస్ 1 ఎంత 7 ప్లస్ tan square A ప్లస్ cot square A LHS is equal to RHS. ఓకే, ఇలాంటి వీడియోస్ ఇంకా కంటిన్యూషన్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకోకుండా అట్లే వీడియోస్ చూస్తున్నారు. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.